నేను మిర్యాలగూడెం ఎంట్రీ కాగానే అసలు ఇక్కడ భోజనం ఇక్కడ పంచుకుంటుంది అని చెప్పేసి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అడిగా. నేను ఫస్ట్ టైం వస్తున్నాము మిర్యాలగూడెం అని చెప్పాను. లేదంటే మల్టిపుల్ టైమ్స్ వచ్చాయి కానీ భోజనం ఇక్కడ టేస్ట్ చేయలేదంటే రెడ్డి హోటల్లో భోజనం చేయి, నెక్స్ట్ టైం అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళి ఎక్కడ తింటావు, బాగుంటుంది ఫుడ్, వెళ్ళి టేస్ట్ చేయని చెప్పేసి అన్నాడు. సో ఆ మాటలు మైండ్లో సేవ్ అయినాయి. చూద్దాం ఎలా ఉంది. సో వెజ్తో అయితే ఫస్ట్ ట్రై చేస్తున్నా. వెజ్ బైట్. ఓకే, నాటుకోడి, ఫిష్, రైస్ అంతే. కొంచెం కొంచెం వేసిన కొంచెం కొంచెం నీట్గా పెట్టి. ఓకే, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా మిర్యాలగూడెం రెడ్డి హోటల్లో ఉన్నాము. ఈ హోటల్ అసలు ఫుడ్ ఎందుకు ఇంత ఫేమస్ అనే దాని గురించి చేసుకోవడానికి వచ్చాం. కమ్, రెడ్డి హోటల్ లోపల చూడడానికి అయితే ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఫుల్ ఫ్యాన్స్ ఉన్నాయి కస్టమర్ కంటే ఎక్కువ. ఓకే, ఎగ్జాక్ట్లీ మనం 12:30కి అట్లా వచ్చినాము. కాసేపు అయితే భోజనం టైం కూడా అవుతుంది. అన్నీ రెడీ చేసి పెట్టారు వీళ్ళు ముందుగానే, ఎలా ఉంది ఏందని చెప్పేసి. చూడడానికి అయితే ఇలా ఉంది రెడ్డి హోటల్ లోపల. సో మొత్తానికి అయితే ఈ హోటల్ చూడడానికి అయితే చాలా నీట్గా ఉంది. అన్నిటిలో ఇంత సమ్మర్లో కూడా చాలా చల్లగా ఉంది ఇందులో లోపల. నెక్స్ట్ ఏంటంటే ఐటాక్ లీవ్స్లోనే పెడుతున్నారు భోజనం. ఆ భోజనం ఎలా ఉందో ప్రాపర్గా నీట్గా తినేసి అది ఎట్లుందో చెప్తాం. మొత్తం కూడా ఆల్రెడీ ఐటాక్ వేసే పెట్టారు. కస్టమర్లు వచ్చినప్పుడు కొంచెం అడవిడి కాకుండా కొంచెం ప్రశాంతంగా భోజనం చేయడానికి. ఓకే, నెక్స్ట్ నాటుకోడి, ఫిష్, రైస్ అంతే. కొంచెం కొంచెం వేసిన కొంచెం కొంచెం నీట్గా పెట్టి. ఓకే, సరేనా. బేసిక్ స్టార్టింగ్ అయితే వెజ్లో అయితే మన చట్నీ, క్యాబేజీ, ఆలు, పప్పు, వైట్ రైస్తో స్టార్ట్ చేశారు. దీన్ని అడిషనల్గా అయితే ఫిష్, నాటుకోడి చెప్పా. టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయని. రెడ్డి హోటల్ అయితే నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ భోజనం చేయడము. చూద్దాం. ఓకే, సో మొత్తానికి అయితే భోజనం అయితే వచ్చేస్తుంది. ఫస్ట్ వెజ్తో ట్రై చేద్దాం, వెజ్ ఎలా ఉందండి. సరేనా. రెడ్డి హోటల్లో నేను మిర్యాలగూడెం ఎంట్రీ కాగానే అసలు ఇక్కడ భోజనం ఇక్కడ పంచుకుంటుంది అని చెప్పేసి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ అడిగా. నేను ఫస్ట్ టైం వస్తున్నాము మిర్యాలగూడెం అని చెప్పాను. లేదంటే మల్టిపుల్ టైమ్స్ వచ్చాయి కానీ భోజనం ఇక్కడ టేస్ట్ చేయలేదంటే రెడ్డి హోటల్లో భోజనం చేయి, నెక్స్ట్ టైం అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళి ఎక్కడ తింటావు, బాగుంటుంది ఫుడ్, వెళ్ళి టేస్ట్ చేయని చెప్పేసి అన్నాడు. సో ఆ మాటలు మైండ్లో సేవ్ అయినాయి. చూద్దాం ఎలా ఉంది. సో వెజ్తో అయితే ఫస్ట్ ట్రై చేస్తున్నా. వెజ్ బైట్ మీతో పాటు నేను. అమ్మ అల్లం, ఫుల్ అల్లం, పప్పులో సంథింగ్ ఏదో కానీ అల్లం అయితే బాగుంది. కొంచెం చట్నీ ఉంది, చట్నీతో కూడా వేద్దాము. చట్నీ బాగుంది, మంచిగా ఉంది. సో నాన్ వెజెస్ కూడా వచ్చాయి. ఫిష్, నాటుకోడి అది అంతే, నాటుకోడి ఒకసారి నాటుకోడి చేద్దాము. ఫుల్ ఆయిలీ ఉంది, ముట్టుకోవాలన్నా భయం వేస్తుందిలే కానీ ట్రై చేద్దాం. అట్లా కంటిన్యూ రిగార్డు. నాటుకోడి జ్యూసీగా ఉంది నాటుకోడి అయితే. కొంచెం నిమ్మకాయ వేద్దాము. నాటుకోడి టేస్ట్ చేద్దాం. తింటాం, మీరు అవుపిస్తారా వీడియోలో చూపిస్తా. ఓకే, నాటుకోడి చూద్దాం ఫస్ట్ అయితే. నాటుకోడి పులుసు అనుకోండి. నాటుకోడి ఫ్లేవరే తెలుస్తుంది. మసాలా కూడా ఫుల్గా ఉంది. నాటుకోడి పులుసు చూద్దాం. ఇంకో 1 బైట్. ఓకే, బాగుంది. నాటుకోడి పీసెస్ అయితే ఇలా ఉన్నవి. చూద్దాం, దీన్ని మళ్ళీ అయిపోయినాయి అనుకుంటా ఆల్మోస్ట్ అన్నీ. నాటుకోడి బైట్. నాటుకోడితో పీస్తో ట్రై చేద్దాము. నాటుకోడి ఫ్లేవర్ తెలుస్తుంది. నాటుకోడిగానే ఉంది. నాటుకోడి అని చెప్పింది కూడా బాగుంది.
కొంచెం ఆనియన్తో ట్రై చేద్దాం. ఓకే, మేము వచ్చిన కాసేపటికే ఫుల్ క్రౌడ్ వచ్చేస్తుంది. మేము ఉన్నప్పుడు ఎవరు లేకుండా కానీ 1 to 5 minutesలోనే క్రౌడ్ అంతా రీచ్ అయిపోయినారు. ఫైనల్గా అయితే ఫిష్తో ఎండ్ చేద్దాం. మనం వచ్చింది యాక్చువల్గా ఫిష్ కోసం ఇక్కడికి. ఆ ఫిష్ ఒకటి టేస్ట్ చేసి కన్ఫర్మ్ చేద్దాం. ఓకే, చూస్తారు కానీ ఫుల్ క్రౌడ్ వచ్చేస్తుంది. వాయిస్ ఇవ్వాలన్నా కానీ కొంచెం షే ఫీల్ అవుతుంది. ఓకే, నో ప్రాబ్లం. ఫిష్ చేద్దాం. ఫిష్ ఫుల్ జ్యూసీ ఉంది. తెచ్చండి, ఫుల్ పెట్టుకొని ఫుల్ తినేస్తాయి. ఓకే, ఫిష్ చూద్దాము. కొంచెం లెమన్ వేసి ఫిష్ ఫిష్ ఒకటి టేస్ట్ చేద్దాము. ఫిష్ పులుసుతో ట్రై చేద్దాం ఫస్ట్ అయితే. ఫిష్ ఫిష్ ఓకే. కాకపోతే నేను గమనించిందంటే ప్రతి దాంట్లో అల్లం ఫ్లేవర్ అనేది బాగా ఎక్కువ అనిపిస్తుంది. మరి నాకు అర్థం కావట్లేదు కానీ అల్లం అయితే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే కాదు మరి. ఫుడ్ అయితే ఓకే, ఫైనల్ అయితే బాగుంది. నెక్స్ట్ ఫిష్ చూద్దాము. ఫిష్ పులుసు విషయం కాస్త పక్కన పెడితే పీస్ అయితే పర్ఫెక్ట్ ఉంది. ఫిష్ బాగుంది. ఓకే, చిన్న ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పెట్టుకొని కడుపుండా తిను సరేనా. ఓకే, తినేస్తే స్టార్ట్ అయినా. సో మొత్తానికి అయితే రెడ్డి హోటల్ భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసిన తర్వాత అయితే భోజనం అయితే బాగుంది, ఇబ్బంది ఏం లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే భోజనానికి కొంచెం ఎర్లీగా ఉన్నారంటే కొంచెం లేట్గా ఉన్నారండి. క్రౌడ్ ఎక్కువ వచ్చేసరికి ప్రాపర్గా వాళ్ళు కూడా సర్వ్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఫుడ్ అయితే బాగుంది. పైన ప్రైస్ కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. సేమ్ ఆ ప్రైసెస్ ఇక్కడ భోజనం అవైలబుల్ ఉన్నవి. క్రౌడ్ అయితే ఫుల్ నిండిపోయింది ఇక్కడ. క్రౌడ్ ఒకసారి చూడండి, మీకు రాకముందు వచ్చిన తర్వాత ఎలా ఉందో. ఫుల్ క్రౌడ్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఇటు సైడ్ చూపించు, ఇటు సైడ్ ఫుల్గా వచ్చేస్తుంది క్రౌడ్. సో మీరు ఎవరు రెడ్డి హోటల్ మిస్ అయితే బాగుంది. ఐ లవ్ ఇట్. కొంచెం ప్రశాంతంగా ఉండి నిమ్మలంగా టైం దొరికినప్పుడు టైం ఎక్కువ తీసుకొని భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లయితే ఇక్కడ భోజనం చేయడానికి అవకాశం ఉంది. ఓకే, బాయ్.